నమస్తే. 2026 మాస ఫలితాల్లో మే మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ మే మాసంలో కొన్ని అధిక ఖర్చులైతే సూచిస్తూ ఉన్నాయి. ఖర్చుల విషయం, అలాగే కుటుంబ చిక్కులు, ఈ రెండు విషయాల్లో కొంత ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ మే మాసం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులు కొంత కష్టపడిన దానికి కొన్ని సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మే మాసంలో. అలాగే వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి, ఆల్రెడీ వ్యాపారాలు నడిపిస్తున్న వారికి కూడా ఈ మే మాసము కర్కాటక రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ అధిక ఖర్చులు, శారీరక శ్రమ, దూరమైన మిత్రులు ఇంకా అపార్థాలు పెరగడం, లేదా కలిసి ఉన్న మిత్రుల మధ్య అపార్థాలు పెరగడము, లేదంటే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, ఇవన్నీ కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ అయితే ఈ మే మాసం అంతా కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ విషయాల్లో కూడా కొంత ఓర్పు, సహనం ఈ మాసంలో అవసరము. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొన్ని విషయాల్లో జాప్యం కనిపిస్తోంది. సంతానం కోరుకున్న దంపతులకు కూడా ఇంకా కొన్ని పరిహారాలు, శ్రద్ధ, భక్తి చాలా అవసరం ఈ కర్కాటక రాశి వారికి ఈ రకంగా కనిపిస్తుంది. ఇక ప్రొఫెషనల్ వృత్తులు ఉన్నవారికి, అలాగే ఉద్యోగాలు నిర్వహిస్తున్న వారికి కూడా పై అధికారుల నుంచి కొంత మనస్తాపము, చిక్కులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించాలి. మరి కర్కాటక రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడము, అలాగే రామరక్ష స్తోత్రాన్ని పఠించడము, ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల కొంత మానసికమైన ప్రశాంతత చేకూరే అవకాశం ఉంటుంది. స్వస్తి.